చంద్రబాబు గారు తను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా తనకు అధికారం ఉంది, ఆ హక్కు ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజల చేత ఎన్నికైన ఆయన. కూటమంతా కూడా ఆయన సంపూర్ణంగా అంగీకరిస్తుంది. అట్లాగే జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి అది. అదే సమయంలో ఫీడ్బ్యాక్ అన్నది ముఖ్యం. ప్రస్తుతం జగన్ ఫెయిల్ అయ్యింది, చంద్రబాబు గతంలో చేసి ఆగిపోతున్నది అదే. ఏంటి అంటే మనం అనేక పనులు చేసేస్తున్నాం, అనేకం వదిలేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్లను ఎత్తేయడము, సచివాలయాలు నిర్వీర్యం చేయడము, అదే సందర్భంలో పెన్షన్లకు సంబంధించి కోత విధించడము, పీపీపీ పద్ధతిన రోడ్లు చేద్దాం, పీపీపీ పద్ధతిన హాస్పిటల్ చేద్దాం, ఇట్లాంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కనీసం తెలుగుదేశం మేధావులు కాకుండా న్యూట్రల్ మేధావులు, అదే సందర్భంలో ఏ జయప్రకాష్ నారాయణ గారు లేకపోతే ఏ జేడి లక్ష్మీనారాయణ గారు, కనీసం వాళ్ళని అయినా సరే మేధావులతో కూర్చుని ఒక ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసేసి దాని ప్లేస్లో ఇన్సూరెన్స్ పెడదాం, లేకపోతే పీపీపీ మోడ్లో ఇత్తేద్దాం అత్తేద్దాం అన్నటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, వేగ్గా తీసుకోదగ్గది కాదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పి మనం అధికారంలోకి రాలా, అధికారంలోకి వచ్చాక మారుస్తున్నాం. ఈ మార్పు అన్నటువంటిది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు, సిబిఎస్ఈ రద్దు దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఫీడ్బ్యాక్ తీసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రజలందరూ ఎదురుగుండా. అలా కాకుండా లేదా ఐవీఆర్ఎస్ కాల్సే ఉన్నాయి కదా, అయ్యే పెట్టైన ఫీడ్బ్యాక్ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి ఐవీఆర్ఎస్ కాల్ పెట్టండి. మనం ఎడ్యుకేషన్ తీసుకొచ్చే సిబిఎస్ఈ ఉంచాలా తీసేయాలా ప్రభుత్వ పాఠశాలలు ఒక ఆస్పెక్ట్. అట్లాగే పీపీపీ పద్ధతిని రోడ్లు వేయాలా అక్కర్లేదా, అదే సందర్భంలో పీపీపీ పద్ధతిన ప్రభుత్వ ఆసుపత్రులు నడపాలా, ఇట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటే అలాగే ఇంటలెక్చువల్స్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది.